హలో ఎవరివన్, వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. గుప్త నవరాత్రులు ఈ రోజు నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై మాతాజీ అని కామెంట్లో మీరు తెలియజేయండి. ఈ గుప్త నవరాత్రులు అనేది సాధన చేయడానికి, మెడిటేషన్ చేయడానికి, మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి, సైలెంట్గా మీలో ఉన్న ప్యూరిటీని పెంచుకోవడానికి ఈ 9 రోజులు అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. ఈ 9 రోజుల్ని ఒక పవిత్రమైన భావనతో, ఒక డిసిప్లిన్తో కలిగి మీరు ఫాలో చేయండి. ఈ 9 డేస్ మీరు చేసే సాధన మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సాధనని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ముఖ్యంగా ఎవరైతే అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్లో ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ఫాలో అవుతారో మీరందరూ కూడా దీన్ని 100% ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అవ్వడం ద్వారా జీవితంలో చాలా మిరాకిల్స్ అయితే చూస్తారు. సో యాక్చువల్గా మనం చూస్తే గుప్త నవరాత్రులు అనేది జనవరి 19 నుండి 27 జనవరి వరకు కొనసాగుతాయి. ఈ గుప్త నవరాత్రులు అంటే ఏంటి? సో ఇక్కడ మనం చూస్తే ఈ 9 రోజులు అనేది సాధన చేయడానికి ఒక మంచి పవిత్రమైన రోజులుగా మనం భావించవచ్చు. ఇక్కడ ఉన్న మంత్రాస్ కానీ, మీరు చేసే జపాలు కానీ, ఇవన్నీ కూడా స్పిరిచువల్ స్ట్రెంథనింగ్ని పెంచుతాయి. ఇక్కడ మీ యొక్క విశ్వాస స్థాయిని పెంచుకోవడానికి మీకు కావాల్సినటువంటి ప్రాక్టీస్ని మీకు అందిస్తుంది. మీ యొక్క డీప్ ఫెయిత్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ 9 రోజులు మీరు చేసే మెడిటేషన్, మౌన ఆరాధన కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చేసే అటువంటి చాంట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇచ్చిన ఛాన్స్ను అలానే తూచా తప్పకుండా చేయండి. వాటిని ఏమాత్రం మార్చకూడదు. అదేవిధంగా మీరు ఈ 9 రోజులు ఒక ప్యూరిటీని, ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేయండి. ఈ 9 డేస్ మీరు చాలా ప్యూరిటీగా ఉండండి. సో ఇక్కడ మనం చూస్తే మన యొక్క ప్రేయర్స్ చేసే ముందు సో ఆరా స్ట్రెంథనింగ్ రెమెడీస్ అనేది మనం చేయాలి. మన మన యొక్క ఆరాన్ని పెంచుకోవాలి. సో అందుకు మీరు ఏం చేయాలంటే, మీరు ప్రేయర్స్ చేసే ముందు, దీపం వెలిగించే ముందు మీరు స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా రోజ్ వాటర్ని కలపండి. దాంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరాన్ని కలపండి. సో అలా ఈ రెండింటిని మీరు స్నానం చేసే నీళ్ళలో కలిపి స్నానం చేయడం ద్వారా ఇదేం చేస్తుందంటే, మీ యొక్క బాడీని క్లీన్ చేస్తూ, మీ ఆరాన్ని క్లీన్ చేస్తూ, మీ యొక్క ఎనర్జీని పెంచుతుంది. మీ ఆరాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ నవరాత్రులలో మీరు స్నానం చేసే నీళ్ళలో ఖచ్చితంగా రోజ్ వాటర్ని, అదేవిధంగా పచ్చకర్పూరంని యూజ్ చేయండి. దానితో పాటు మీరు ప్రతిరోజు దీపం వెలిగించండి. సో మీరు ఒక నెయ్యి దీపంను వెలిగించడం మర్చిపోవద్దు. అందులో ఒక పచ్చకర్పూరం టాబ్లెట్, పచ్చకర్పూరంని అందులో వేసి, దాంతో పాటు ఒక లవంగాన్ని కూడా అందులో వేసి మీరు దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. 9 రోజులలో ఏ రోజు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో ఇక్కడ ఇంటెన్షన్ ఇస్ మ్యాటర్స్. సో మీరు కేవలం నామకే వాస్తు చేయడం కాదు, మీ యొక్క ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చేసే ప్రేయర్స్ అవన్నీ కూడా సైలెన్స్లోనే ఉంటాయి. సో మీ యొక్క విశ్వాస స్థాయితో మీరు పూర్తిగా సరెండర్ అయి చేయండి. ఈ గుప్త నవరాత్రి అనేది మీ యొక్క ఆ, విశ్వాసపు స్థాయిని బట్టి, మీ యొక్క నమ్మకపు స్థాయిని బట్టి మీకు పనిచేస్తుంది. కాబట్టి మీరు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఇంటెన్షన్ని మీరు గుర్తించండి. మీరు దేని కొరకు ఈ 9 రోజులు మీరు ఫాలో చేస్తున్నారనేది గుర్తించండి. ఇందులో డే 1 టు డే 9 వరకు మీరు ఎలా చేయాలి అనే దాన్ని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 1 మా కాళి అంటే ఈరోజు మీరు ఒక బ్లాక్ ఆర్ రెడ్ క్యాండిల్ వెలిగించండి. సో ఇక్కడ మీరు చేయవలసిన మంత్ర ఓం క్రీం కాళియే కలికాయి నమః. ఓం క్రీం కలికాయే నమః. ఇలా 11 సార్లు మీరు చాంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే, మీకొచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, మీలో ఉన్న నెగిటివ్ భయాలన్నిటిని తొలగిస్తుంది. మీలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ని కొత్తగా తీసుకొస్తుంది. మీరు ఇంకా ప్రొటెక్షన్లో ఉన్నారనే భావన మీకు కలుగుతుంది. సో మొదటి రోజు మీరు చేయాల్సింది నల్ల నువ్వులు కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, లేదా కుకింగ్ ఫుడ్ కానీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు దానం చేయండి. నల్ల నువ్వులు టెంపుల్లో కానీ ఎక్కడైనా మీరు దానం చేయొచ్చు. అదేవిధంగా ఎనిమల్స్, స్పెషల్లీ డాగ్స్, బర్డ్స్కి మీరు ఆహారాన్ని మీరు దానం చేయండి. డే 2 మా తార. సో ఇక్కడ మీరు ఒక బ్లూ ఆర్ వైట్ క్యాండిల్ మీరు వెలిగించండి. సో మీరు ఇక్కడ చేయాల్సిన చాంట్ ఏంటంటే ఓం తారే తుత్తరే తూరే నమః. సో ఓం తారే తు థరే తూరే నమః 11 టైమ్స్ మీరు ఈ చాంట్ చేయండి. సో ఇక్కడ మీరు ఎలాంటి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారంటే, గైడెన్స్, క్లారిటీ తీసుకుంటారు. మీరు సెకండ్ డే డొనేట్ చేయాల్సింది వైట్ రైస్, మిల్క్ ఆర్ షుగర్. వైట్ ప్రొడక్ట్ ఏదైనా మీరు ఆఫర్ చేయొచ్చు, లేదా బుక్స్ ఆఫర్ చేయొచ్చు అవసరం ఉన్న వాళ్ళకి. నాలెడ్జ్ సీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి స్టేషనరీ థింగ్స్ కూడా, చదువుకునే విద్యార్థులకు కూడా డే 2 మీరు దానం చేయొచ్చు. డే 3 వచ్చేసి మా త్రిపుర సుందరి. సో ఇక్కడ మనం చూస్తే
మీరు పింక్ కానీ రెడ్ క్యాండిల్ కానీ వెలిగించండి. ఈ రోజు మీరు చేయవలసిన థర్డ్ డే రోజు మీరు చేయవలసిన చాంట్ ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపుర సుందరాయ నమః. ఇలా 11 టైమ్స్ మీరు చాంట్ చేయండి. సో ఈ చాంట్ మీరు చేయడం ద్వారా డే 3 మీరు తీసుకునే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే మీరు ఒక హార్మోని మంచి ఆహ్వానాన్ని మీరు పొందుకుంటారు. అట్రాక్షన్ మీరు తీసుకుంటారు. దాంతోపాటు మీ యొక్క డిజైర్స్‌కి సంబంధించి ఫుల్‌ఫిల్‌మెంట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని మీరు తీసుకోవడం జరుగుతుంది. సో డే 3 మీరు చేయాల్సినటువంటి డొనేషన్స్ ఏంటి అంటే, సో మీరు ఏదైనా ఒక ఫ్రాగ్రెన్స్, ఫ్లవర్స్ లేదా స్వీట్స్, క్లాత్స్ మీరు డొనేట్ చేయండి. సో ఎదుటి వాళ్ళు మీకు ఎదురుగా ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అందంగా రెడీ చేయడం, ఇలాంటి ఒక పనిని మీరు పెట్టుకోండి డే 3 రోజు. త్రిపుర సుందరిలాగా, సుందరీదేవిలాగా మీరు వారిని అలంకరించండి. తర్వాత డే 4 డే 4 మీరు చేయాల్సింది మా భువనేశ్వరి మాతని ఆ రోజు మనం కొలుస్తాం. సో ఆ రోజు మీరు చేయాల్సింది ఎల్లో క్యాండిల్ని మీరు వెలిగించాలి. ఎల్లో క్యాండిల్ని మీరు వెలిగించి సో లేదా మామూలుగా దీపమైనా మీరు వెలిగించవచ్చు. ఆ రోజు మీరు చేయవలసిన చాంట్ వచ్చేసి ఓం హ్రీం భువనేశ్వరాయ నమః. ఇలా 11 టైమ్స్ మనం చాంట్ చేస్తూ ఉండాలి. ఈ రోజు మీరు ఇలా చేయడం ద్వారా డే 4 రోజు ఇలా చేయడం ద్వారా మీరు తీసుకున్న బ్లెస్సింగ్స్ ఏంటి అంటే మీలో ఉన్న స్టెబిలిటీని మీరు ఇంకా పెంచుకోవడానికి దృఢంగా, బలంగా మీ యొక్క స్టెబిలిటీని పెంచుకుంటారు. అబాండెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా మీలో ఉన్న అథారిటీ మీరు ఈ విశ్వం పట్ల, పంచభూతాల పట్ల మీరు ఒక అథారిటీని కలిగి ఉంటారు. సో మీరు 4వ రోజు చేయాల్సిన డొనేషన్స్ ఏంటి అంటే వైట్ రైస్ కానీ, గోధుమలు కానీ లేదా పసుపు కానీ సో ఇలాంటివి మీరు డొనేషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి ఆ రోజు. ఇంట్లో ఏదో ఒక పని చేయండి. మదర్‌కి కానీ, వైఫ్‌కి కానీ సో హస్బెండ్‌కి కానీ, హస్బెండ్‌కి ఎలాంటి వర్క్‌లో ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేస్తూ ఉండండి. ఇది డే 4 రోజు చేయండి. డే 5 మహాభైరవి. సో ఈరోజు మీరు రెడ్ క్యాండిల్‌ని మీరు వెలిగించండి. ఈ రెడ్ క్యాండిల్ అనేది మనలో ఉన్నటువంటి మన ప్రెజెన్స్‌ని, మన ఏకాగ్రతని పెంచుతుంది. సో ఈరోజు మీరు చేయాల్సిన చాంట్ ఏంటి అంటే ఓం హ్రీం భైరవాయ నమః. ఇది 11 టైమ్స్ మీరు చాంట్ చేయండి. ఈరోజు మీరు తీసుకున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే మీలో ఉన్న ఇన్నర్ కరేజ్‌ని పెంచుతుంది, స్ట్రెంగ్తెన్స్‌ని పెంచుతుంది. అదేవిధంగా మీరు ఇతరులకి ఆహ్, మీ యొక్క పరిశుభ్రతని అంటే మీ ప్యూరిటీని చూపించుకోవడానికి మీరు క్లీన్‌నెస్‌ని, మీ కార్మిక్ ఎనర్జీస్‌ని క్లియర్ చేస్తుంది. సో ఈరోజు డే 5 రోజు మీరు చేయవలసిన డొనేషన్స్ ఏంటంటే దానం ఏంటి అంటే ఏవైనా కానీ ఆహ్, రెడ్ లెంటిల్స్ అంటే బెల్లం కానీ, లేదంటే కాపర్ ఐటెమ్స్ కానీ, వేరే వాళ్ళకు భయాన్ని తొలగించడానికి అవసరమైన వస్తువులు ఏవైనా సరే, సో వాటిని మీరు దానం చేయండి. ఇది డే 5 రోజు మీరు మర్చిపోకుండా చేయండి. డే 6 మా చిన్న మాస్తా. సో ఇక్కడ ఈరోజు రెడ్ క్యాండిల్ని మీరు లైటన్ చేయండి. ఈరోజు మీరు చేయాల్సిన చాంటెన్ ఓం శ్రీం హ్రీం చిన్న మాస్తాయ నమః 11 టైమ్స్ మీరు చాంట్ చేయండి. ఇక్కడ మీరు తీసుకున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే మీ యొక్క టాక్సిక్ ప్యాటర్న్స్ నుండి మీరు ఫ్రీ అవుతారు. మీ అటాచ్మెంట్స్, మీరు వదలాలనుకున్న కొన్ని సంబంధాల నుండి, బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ నుండి మీరు అటాచ్మెంట్ నుండి డిటాచ్మెంట్‌కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మీరు చేయవలసినటువంటి దానం ఏంటి అంటే ఏదైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారాన్ని మీరు దానం చేయండి. అదేవిధంగా రిలీజింగ్ సంథింగ్ పర్సనల్లీ వాల్యుబుల్ పాత వస్తువులు కానీ, హ్యాబిట్స్ కానీ, మీకు అవసరం లేని, ఉపయోగం లేని వస్తువులని తొలగించండి. సో, ఇలా డే 6 రోజు మీరు చేయండి. డే 7 మా ధూమాతవి. సో, ఈరోజు మీరు ఒక మస్టర్డ్ ఆయిల్ దీపాన్ని వెలిగించండి. ఈరోజు మీరు చేయవలసిన చాంట్ ఏంటంటే ఓం ధూమ్ ధూమ్ ధూమవతయే నమః. 11 టైమ్స్ మీరు చాంట్ చేయండి. ఇదేం చేస్తుంది? ఈరోజు మీరు చేయడం ద్వారా బ్లెస్సింగ్స్ ఏంటంటే, మీరు మీకున్న డిలేస్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. బ్లాకేజెస్, మనీ బ్లాక్స్‌ని క్లియర్ చేస్తుంది. మెంటల్ కన్‌ఫ్యూజన్స్‌ని తీసేస్తుంది. సో, కాబట్టి మనీ బ్లాక్స్‌తో ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళుంటే డే 7 రోజు దీన్ని తప్పకుండా చేయండి. ఈరోజు మీరు చేయవలసిన దానం ఏంటి అంటే, మస్టర్డ్ ఆయిల్‌ని లేదా నల్లటి వస్తువుల్ని, సింపుల్ ఫుడ్, కుకింగ్ ఫుడ్ ఏదైనా సరే మీరు ఆహ్, అందించండి. దాంతో పాటు విడోస్‌కి ఒంటరిగా ఉంటున్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. డే 7 రోజు మీరు చేయాల్సిన పని. డే 8 రోజు మీరు చేయాల్సిన పని, ఆ రోజు మా బాగ్లాముఖి. సో, ఈరోజు యెల్లో క్యాండిల్‌ని మీరు లైట్ చేయండి డే 8 రోజు. ఈరోజు మీరు చేయవలసిన చాంట్ ఓం హ్రీం బాగ్లాముఖి సర్వదుస్థానం వచనం ముఖం పాదం స్తంభాయ. 11 టైమ్స్ మీరు చాంట్ చేయండి. ఈరోజు మీరు తీసుకున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే విజయాన్ని, పాజిటివ్‌ని, ప్రొటెక్షన్‌ని తీసుకుంటారు. ఈరోజు మీరు చేయవలసిన దానం యెల్లో ఐటెమ్స్ పసుపు కానీ, బనానా కానీ, పసుపు కలర్‌లో ఉన్నటువంటి ఏదైనా ఫ్రూట్ కానీ, ఫుడ్ కానీ మీరు డొనేట్ చేయండి. సో, అదేవిధంగా ఇక్కడ ఎవరైనా న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారికి మీ వల్ల అయినా ఏదైనా హెల్ప్ చేయండి. సో, ఇక్కడేంటంటే కాన్‌ఫ్లిక్ట్ ఆర్ స్ట్రెస్‌ఫుల్ మ్యాటర్స్. సో, మీరు ఈ యెల్లో వస్తువులని మీరు ఆఫర్ చేయడం ద్వారా
మీకున్న న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో నుండి కూడా మీరు విడుదల పొందుతారు. మీకున్న కాన్ఫ్లిక్ట్స్ను, స్ట్రెస్ఫుల్ని మీరు తొలగిస్తారు ఎల్లో వస్తువులని దానం చేయడం ద్వారా. కాబట్టి డే 8 తప్పకుండా చేయండి. డే 9 చివరి రోజు చాలా ఇంపార్టెంట్. సో మా కామాఖ్య, మా మాతంగి, ఈరోజు మీరు రెడ్ కానీ పింక్ క్యాండిల్ కానీ వెలిగించండి. ఈరోజు మీరు చేయవలసిన చాంట్ ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం కామాఖ్యాయ నమః 11 టైమ్స్ చాంట్ చేయండి. సో ఈరోజు మీరు తీసుకున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే మీ డిజైర్కు సంబంధించిన ఫుల్ఫిల్మెంట్స్ తీసుకుంటారు. అండ్ యూనియన్, మీకు కావాల్సిన సిద్ధి, ఈ 9 రోజులు మీరు ఏదైతే కోరుకున్నారో, ఏ ఇంటెన్షన్తో మీరు చేశారో దానికి సంబంధించిన సిద్ధిని మీరు పొందుకుంటారు. ఇప్పుడు మీరు చేయవలసిన దానం ఏంటి అంటే క్లాత్స్ని దానం చేయండి, పర్ఫ్యూమ్స్ని దానం చేయండి, కాస్మెటిక్స్ లేదంటే ఏవైనా కళాకారులకు వారికి కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వండి. ఉమెన్స్కి, అదే సింగిల్గా ఉంటున్న ఉమెన్స్కి సపోర్ట్ చేయండి. ఆర్టిస్ట్స్కి, క్రియేటివ్ సీకర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా గుప్త దానం చేయండి. ఇలా 9 డేస్ మీరు ఫాలో చేస్తూ మీ యొక్క ఆధ్యాత్మిక, అదేవిధంగా మీ కోరికలకు సంబంధించిన విలువైన ఎనర్జీని మీరు పొందుకోండి ఈ 9 రోజులు. సో ఇక్కడ మనం చూస్తే ఒక్కో రోజు ఒక్కో క్యాండిల్ వెలిగించండి అని చెప్పాను. ఒక్కో రోజు ఒక్కో క్యాండిల్ వెలిగించడానికి దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఈ ఇమేజ్లో మీకు చూపిస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు యూట్యూబ్ నుండి. లేదు అంటే మీరు కింద కామెంట్లో తెలియజేస్తే ఈ ఇమేజ్ని నేను మీకు పంపిస్తాను. సో ఇక్కడ బ్లాక్ క్యాండిల్ అనేది ఏంటంటే మన బ్లాక్ క్యాండిల్ వెలిగించడం ద్వారా క్లోజెస్ట్ కట్స్ ఆఫ్ అండ్ ఎండ్స్. సో మనకి బ్లాక్ క్యాండిల్ అనేది ఏం చేస్తుంది, మనకు అవసరం లేని దానిని కట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బౌండరీ. సో మనకి మన యొక్క బౌండరీని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. రెడ్ క్యాండిల్ అనేది ఏంటంటే సో ఫోర్స్ అండ్ ఇంపల్సెస్. సో మనకి ఆకర్షించడానికి రెడ్ క్యాండిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది యాక్షన్ అండ్ ఫైర్. రెడ్ క్యాండిల్ అనేది. గ్రీన్ క్యాండిల్ అనేది ఏంటంటే కన్సర్న్స్ మ్యాటర్స్ అండ్ స్టెబిలిటీ. స్టెబిలిటీ కోసం మనం గ్రీన్ క్యాండిల్ వెలిగించాలి. సో ఆల్ దట్ ఇట్ మీన్స్ డెవలప్మెంట్. గ్రీన్ క్యాండిల్ వెలిగించడం అనేది డెవలప్మెంట్కి సింబల్గా ఉంటుంది. బ్లూ క్యాండిల్ వెలిగించడం అనేది ఏంటంటే కామ్ మైండ్కి, మన ఎమోషన్స్ని కామ్ చేసుకోవడానికి, అదేవిధంగా మనం ఎవరితో అంటే కమ్యూనికేషన్ పెంచుకోవడానికి కూడా బ్లూ క్యాండిల్ అనేది మీరు వెలిగించడం ద్వారా మీకు అది చాలా బాగా సింబాలిక్గా పనిచేస్తుంది. ఎల్లో క్యాండిల్ అనేది ఏంటంటే సో మన యొక్క కాన్షియస్నెస్ని పెంచడానికి, ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవడానికి, నిర్ణయాలను తీసుకోవడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎల్లో క్యాండిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్ సపోర్ట్స్ లెర్నింగ్ అండ్ ఫోకస్. మీరు నేర్చుకోవడానికి, ఫోకస్డ్గా ఉండడానికి ఎల్లో క్యాండిల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పర్పుల్ క్యాండిల్ ఏంటి అంటే సో ఇది మన ట్రాన్సిషన్స్. సో మనకేంటంటే డీప్ వర్క్ పెరగడానికి ది కలర్ అనేది ఏం చేస్తుందంటే ఒక మనలో ఉన్నటువంటి ఏకాగ్రతను పెంచడానికి పర్పుల్ క్యాండిల్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. పింక్ క్యాండిల్ ఏంటంటే కన్సర్న్స్, రిలేషన్షిప్స్ అండ్ జెంటిల్నెస్. సో ఇదేం టీచ్ చేస్తుందంటే మనకి కావాల్సినటువంటి రిలేషన్షిప్లో మనం ఎవరిని ఎంచుకోవాలి, ఎలా ముందుకు కొనసాగాలి, ఇలాంటి యొక్క అనేక విషయాలని ఈ క్యాండిల్స్ మనకి టీచ్ చేస్తాయి. కాబట్టి బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పర్పుల్, పింక్, ఈ క్యాండిల్స్ని మీ దగ్గర ఉంచండి. దాంతోపాటు ఈ నవరాత్రులలో మీరు చేస్తున్నటువంటి ప్రతి రెమెడీని అవసరమైతే నాకు పోస్ట్ చేయండి. నా నెంబర్ 9553964437. ఈ 9 రాత్రులు సాధన చేయాలి అనుకున్న వారు మాత్రమే చేయండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మీ విశ్వాస స్థాయిని మీరు పెంచుకొని మీ యొక్క జీవితంలో కావాల్సిన ప్రతి అబాండెన్స్ని మీరు పొందుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ అరుణ్, లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో నేను మీ అరుణ్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.